ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పొరపాటు ఇప్పుడు మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? ఎలాగైతే కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయిందో ఇప్పుడు అదే దారిలో వైఎస్ఆర్సీపీ నడుస్తుందా? దానికి సంబంధించినటువంటి అనాలిసిస్ ఈ వీడియోలో నేను చేయబోతున్నాను. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. ఆనాడు ఒక పెద్ద పొరపాటు చేసింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అన్నమాట. తమ రాజకీయ అవసరాల కోసం రాష్ట్రాన్ని విభజించింది. ఫలితం చూస్తే ఆంధ్రప్రదేశ్లో భూస్థాపితం అయిపోయింది. ఇప్పుడు అదే దారిలో నడుస్తున్నట్లు కనిపిస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అమరావతి అనే అంశం మీద నానా రకాల మాటలు మారుస్తూ మొదటిగా 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు మొదటిగా అమరావతికి సపోర్ట్ చేశారు. నేను సిద్ధమే, అమరావతి నాకు సమ్మతమే అన్నాడు. ఆ తర్వాత 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడు కొత్తగా మావిగన్ అంటూ 3 సిటీస్ని కలిపి ఒక కొత్త రాజధాని ప్లాన్ చెప్తున్నాడు. ఇది వింటే మనందరికీ గుర్తొస్తున్నది ఏంటి? అదే కాంగ్రెస్ చేసినటువంటి రాజకీయ లెక్కలు. ఆనాడు కాంగ్రెస్ అనుకుంది రాష్ట్రం విభజిస్తే తెలంగాణలో గెలుస్తామని. కేసీఆర్ గారు కాంగ్రెస్కి ఇచ్చినటువంటి మాటలపై నమ్మకం పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ గారు ఏమైతే చెప్పారో కాంగ్రెస్కి ఆ మాట మీద నమ్మకంతో ఓకే అన్నారు, విభజించారు. కానీ ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు కేసీఆర్ గారు ఆయన ఇచ్చినటువంటి మాటలను తప్పేశారు. ఫలితం తెలంగాణలో కేసీఆర్ హవా కొనసాగింది, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ శూన్యంలోకి వెళ్ళిపోయింది. అదే సమయంలో కాంగ్రెస్ కుదేలవడం వల్లే జగన్ పార్టీకి బలమైనటువంటి పునాది కూడా పడింది. కాంగ్రెస్ క్యాడర్ అంతా వైసీపీలోకి, కాంగ్రెస్ మీద ఉన్నటువంటి ఆ కోపంతోనో కాంగ్రెస్ మీద ఉన్నటువంటి ద్వేషంతోనో వైసీపీలోకి వచ్చేసింది. కానీ శ్రమ చేసి సాధించినటువంటి బలం కాదు కదా, అది అయాచికంగా దొరికినటువంటి బలమే. కాబట్టి దాని యొక్క ఆవశ్యకత, దాని ప్రాముఖ్యత ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియట్లేదు. అమరావతి వద్దు, 3 రాజధానుల ముద్దు అన్నాడు ఒకప్పుడు. ఇప్పుడు మావిగన్ అంటూ కొత్త స్లోగన్. మచిలీపట్నం నుంచి మా, విజయవాడ నుంచి వి, గుంటూరు నుంచి గన్ అంటూ కొత్త స్లోగన్. ఇలా పేరు పెట్టి రాజధానులు కడతారంట. అది కూడా రూపాయి ఖర్చు లేకుండా అంటున్నారు. అసెంబ్లీ బిల్డింగ్ అవసరం లేదా? హైకోర్టు అవసరం లేదా? సచివాలయం అవసరం లేదా? ఎక్కడైనా పాత బిల్డింగ్ ఉన్నాయా? లేవు కదా, అన్ని కొత్తగా కట్టాల్సిందే. అయితే ఖర్చు ఎందుకు ఉండదు? సమాధానం ఒకటే అండి, అమరావతి అనేది ఆయనకి ద్వేషం. అందుకే అమరావతి ఉండకూడదు అన్న మొండి వైఖరితోనే ఇవన్నీ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇదే రాజకీయ అహంకారం ఆనాడు కాంగ్రెస్ ను భూస్థాపితం చేసింది. ఇప్పుడు అదే పరిస్థితి వైసీపీకి వస్తుందా? 2024లోనే భారీ దెబ్బ తగిలింది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి 3 రాజధానుల వల్ల. అయినా గుర్తించకుండా 2029 కోసం మళ్ళీ అదే తప్పులు చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అమరావతి రైతుల మనసులు, ప్రజల భావాలు పక్కన పెట్టి కొత్త పేర్లు, కొత్త కథలు అల్లటం, ఇది రాజకీయ వ్యూహమా లేక స్వయంగా తనకు తాను సెల్ఫ్ గోల్ వేసుకోవటం, గుంత తవ్వుకొని పడుకోవటం. చివరికి చూస్తే అటు తల్లి కాంగ్రెస్, ఇటు పిల్ల కాంగ్రెస్, 2 కాంగ్రెసే కదా. ఇద్దరికీ కూడా ఒకటే గమ్యం, అదే భూస్థాపితం. మరి దీనిపై మీరేమనుకుంటున్నారు అనేది మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.